దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవునితో గడపాలా. దేవుడు లేకపోతే మనం బ్రతకలేము. ప్రభువుతో ఉండే జీవితం వేరు, ప్రభు లేకుండా ఉండే జీవితం వేరు. క్రైస్తవులు అయినంత మాత్రాన క్రీస్తు లేకపోతే ఎలా? మీరు ప్రార్థిస్తే ఆయన మీతో ఉంటాడు. ఆయన ప్రార్థన చెప్పి ఉంటాడు మీతో, కానీ ఆయనతో మాట్లాడాలా. అందుకే 5 to 6 ఈవినింగ్ లైవ్ రోజు మీకు ఈ మాట చెప్తున్నాను కదా. ఏంటో మీరు దేవుని మాట విని మీరు ఏదైనా మాకేం లాభం? నీకు లాభం, దేవునికి మహిమ కదండి. సాతానికి సిగ్గు. కాబట్టి మీరు రక్షణ లేని వారు ఎవరంటే యేసు రక్షకుడు మీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన ఆ ప్రేమ కలిగిన యేసుని మీ జీవితాల్లో చేర్చుకోండి. మీ హృదయాల్లో దేవుడు మీకు ఉంటాడు. ఈరోజు చాలా శ్రమలు, కష్టాలు, ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తాడమ్మా నీకు. ఎందుకు అనుకుంటాం? ఇప్పటి వరకు నెగిటివ్ థింకింగ్, ఎప్పుడు చూసినా నెగిటివ్ థింకింగ్ వదిలిపెట్టండి. పాజిటివ్గా ఆలోచించండి, దైవికంగా ఆలోచించండి. దేవుడు ఆ కనికర వాత్సల్యత నీకు చూపుతాడు. చదువుకుందాం. మరి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతని నీడ యందు నివసించేవారు మరలివద్దురు, ధాన్యం వలె వారు తిరుగుములు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. దేవుని నీడలో, అతని నీడలో, లేదంటే దేవుని బిడ్డల నీడలో ఒక్క మాట మాత్రం మీకు చెప్తున్నా. ద్రాక్ష చెట్టు ఫలిస్తుంది, ధాన్యము విస్తరిస్తుంది. మనం వేసిన ధాన్యం ఉందనుకోండి, అది ఇట్లా వెళ్ళిపోయి మంచి తోటగా తయారవుతుంది. నీ జీవితం కూడా అంతే. దేవునిలో నువ్వు ఎవరి నీడలో ఉంటున్నావమ్మా సహోదరుడా? మనందరం ప్రభు నీడలో ఉన్నాం, ఆయన చేతి నీడలో. కాబట్టి మనందరం కూడా చక్కగా, అంటే ఏమంటారు, ద్రాక్ష చెట్టు ఆ ఫలింపులోనికి ప్రభు నువ్వు విస్తరిస్తావు, ఫలిస్తావు. ఈరోజు నేను ఫలింపజేసేదని, విస్తరింపజేసేదని దేవుని నిన్ను ఫలింపజేసి విస్తరింపజేసేదని దేవుని వాగ్దానం. నిన్ను ఫలింపజేసి విస్తరింపజేసేదని. కాబట్టి ప్రార్థన చేయి, మాట ఓడెత్తి పట్టి ప్రే చేయి. నాకెందుకు జరగదు, నాకు కావాలి వాగ్దానం, నేను స్వతంత్రం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ప్రార్థన చేసుకుని ఖచ్చితంగా దేవుడు ఆ కృప నీకు ఇస్తాడు. దేవుడు ఆ కనికరం నీపై చూపి, ఆయన వాత్సల్యత నీపై చూపి తప్పకుండా నువ్వు విస్తరణ పొందుతావు, ఫలింపబడతావు. దేవుడిని దీవించుగా ప్రార్థన చేసుకుని. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, చూస్తున్నారో, రక్షణ లేని వారికి రక్షణ అయ్యా. పడిపోయిన ఆత్మీయ ప్రాకారం కట్టు, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, చెడిపోయిన జీవితాలు నాయన, యవ్వనులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, తల్లి, తండ్రి, భార్య, భర్త అందరికీ క్షేమము, రక్షణ, భద్రత మీరు దయచేయండి. ఎందరి జీవితాలు నాయన ఓడిపోయాయో ఓటమి నుంచి లేవనెత్తండి. ఎందరో ప్రభా ఎప్పుడు చూసిన అప్పులు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలేమి, పిల్లలు లేరు, ఎన్ని ప్రాబ్లమ్స్తో బిడ్డలు ఉన్నారు. భారతదేశంలో, ఇతర దేశాల్లో ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి విడుదలని, అద్భుతాన్ని మీరు జరిగించండి. సమాధాన బంధంతో నింపండి, ఆత్మీయ ఆరోగ్యంతో నింపండి. దైవజనుల బిడ్డల్ని కాపాడండి. అనేక దేశాల్లో మా ప్రియులందరూ వారికి కావలసిన కృప విస్తరించును కాకని వారిని ఆశీర్వదించమని ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారు విస్తరించబడాలి, అభివృద్ధి పొందాలి. కల్వరి మినిస్ట్రీ విస్తరణ, అభివృద్ధి జరుగును కాకని దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అంతా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, కల్వరి బైబిల్ కాలేజ్ 1 year మీరు యవ్వన బిడ్డలు, పిలుపు దర్శనం కలిగిన వారు రండి బెల్లంపల్లికి. మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. ఒకవేళ మీరు వాట్సాప్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా పిలుపు దర్శనం 1 year మంచి ప్రేయరు, ఉపదేశము, ప్రార్థన, ఉపవాసము, నలగొట్టబడే అనుభవం. ఇక్కడ కుటుంబాలుగా యవ్వన బిడ్డలు, యవ్వన కుమార్తెలు, యవ్వన కుమారులు రండి. అద్భుతమైన పిలుపులో మనందరం ప్రభు కోసం ముందుకు సాగుదాం. కానీ కష్టం ఉంటుంది, దాని వెనక ఫలితం ఉంటుంది. రెండవదిగా ప్రతి సాటర్డే ఉద్యోగ సభ పాలు పొంది ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. కుటుంబాలుగా రండి. ముఖ్యంగా మరి ఈ యొక్క నెలలో మీటింగ్స్ కూడా ఉంటున్నాయి. మరి జూన్ నెలలో 6, 7, 8 కదండి. మీ అందరికీ తెలుసు 6, 7, 8 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు. బెల్లంపల్లిలో 3 దినాలు ఎక్కడి నుంచి మీరు వచ్చి గడిపిన ప్రభు శక్తి, ప్రభు అభిషేకం, ప్రార్థన 3 దినాలకు గడిపి వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరిని దీవించునుగా. ప్లీజ్.